నమస్తే నింగి నెల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి ఆకాంక్ష నిదర్శనం. తనకిష్టమైన రోలర్ స్కేటింగ్ లో రాణిస్తూ గొప్ప క్రీడాకారిణిగా ఎదిగింది. దేశానికి కాదు రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తుంది. ఆకాంక్ష ఇప్పటి వరకు ఎన్ని పతకాలు సాధించింది, ఆ మెడల్స్ సాధించడం వెనుక కృషి ఏంటి అనే దానిపై ఆకాంక్షతో పాటు ఆమె తల్లి మాధురి మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆకాంక్ష. హాయ్. నమస్తే మాధురి గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు? ఫైన్. కంగ్రాచులేషన్స్ ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్. సో ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కొట్టడం, సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నీకెలా ఉంది? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు ఈ సక్సెస్ని? అంటే ఆ లెవెల్కి పోయి గోల్డ్ మెడల్ తేవటం అంటే ఇట్స్ అనదర్ ఫీలింగ్. ఇంకా మాకు మెడల్ వచ్చినప్పుడు కూడా ఇండియా ఫ్లాగ్ ఎగరేసి నేషనల్ యాంథమ్ ఐ ఫెల్ సో ప్రౌడ్. సో ఇట్లా మెడల్ వచ్చింది అంటే ఇంకా చాలామంది చాలా మెచ్చుకున్నారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. సో అమ్మ నాన్న ఏమన్నారు? అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటి? అంటే మమ్మీ అనింది, అండ్ నీతో పాటు మీ బ్రదర్కి కూడా వచ్చిందన్నారు కదా సేమ్ గోల్డ్ మెడల్. సో చాలా హ్యాపీ, డబుల్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. అంటే పేరెంట్స్ ఇంకా ఫ్యామిలీ అన్నారు, ఇప్పుడు దాకా చేసిన హార్డ్ వర్క్కి దిస్ ఈజ్ యువర్ ఫ్రూట్ అని. అంటే ఇంకా ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా చెయ్యాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళాలి అని ఇంకా ఎంకరేజ్ చేశారు. ఓకే. సో మాధురి గారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది, బట్ డబుల్ హ్యాపీనెస్ మీకు ఇద్దరు పిల్లలకి కూడా గోల్డ్ మెడల్ రావడం ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది అనిపించింది. అండ్ వాళ్ళు స్ట్రగుల్ చేసిన దానికి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే ఎలా రోలర్ స్కేటింగ్ వైపు ఎలా వచ్చింది? అసలు స్కేటింగ్లోకి ఎలా వచ్చింది ఆకాంక్ష? తన ఇంట్రెస్టా మీ ఇంట్రెస్టా? తన ఇంట్రెస్టే మోస్ట్లీ. అంటే ఇనీషియల్గా మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. అక్కడ తను స్పీడ్ స్కేటింగ్ చేస్తుండేది. ఓకే. ఒక 2-3 months చేసింది స్పీడ్ స్కేటింగ్. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీ ఫెల్ట్ సమ్ స్పోర్ట్ వీ నీడ్ టు కంటిన్యూ. అప్పుడు సార్ వాళ్ళ అది రింక్ వెస్ట్ మారేట్పల్లిలో ఉండేది. ఓకే. సో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత దే వర్ డూయింగ్ జిమ్నాస్టిక్స్ ఆన్ స్కేట్స్. ఓకే. సో అది చూసి షీ గాట్ ఇంప్రెస్డ్ బై దాట్ అండ్ షీ ఫెల్ట్ అది చేయాలి అన్న ఇంట్రెస్ట్. సో ఎందుకు అనిపించింది ఆకాంక్ష నీకు రావాలి అంటే అది చూసాక నేను కూడా స్కేటింగ్ చెయ్యాలి అని చెప్పి? అంటే చిన్నప్పుడు నేను ఐస్ స్కేటింగ్ చూస్తుండే. ఐస్ స్కేటింగ్లో కూడా ఆ స్పిన్స్ అండ్ జంప్స్ బ్యూటిఫుల్ ఉంటుండే. సో అట్లా అది నాకు అప్పుడు తెలిసేది కాదు, అంటే ఇట్లా ఆర్టిస్టిక్ స్కేటింగ్ అనేది ఉంది అని, ఇట్లా చెయ్యొచ్చు అని రోలర్స్ పైన కూడా. అప్పుడు వచ్చి చూసినప్పుడు ఇట్ వాస్ ద కాంపిటీషన్ టైం. సో 2016లో కాంపిటీషన్స్ జరుగుతుండే. సో కొన్ని ప్రోగ్రామ్స్ చూసినాక ఐ ఫెల్ట్ లైక్ ఇట్లాంటి స్పోర్ట్, ఇంత బ్యూటిఫుల్ స్పోర్ట్ నేర్చుకోవాల్సిందే, అంటే ఒక లెవెల్ దాకా వెళ్ళాల్సిందే అని అనిపించింది. ఓకే. అంటే ఆల్ ఆఫ్ సడన్ నీకు ఆ థాట్ వచ్చిందా, లేదు అంటే అంతకు ముందు నుంచి కూడా చెయ్యాలి అని చెప్పి గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉందా? అంటే చిన్నప్పటి నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడుతుండే. సో వైజాగ్లో ఉన్నప్పుడు ఆల్ స్పోర్ట్స్ ట్రై చేశా. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఐ థాట్ ఆఫ్ జాయినింగ్ ఎనీ స్పోర్ట్. అప్పుడు చూసినప్పుడు రోలర్ స్కేటింగ్ ఉండే. సో చూసిన తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్పోర్ట్. సో అట్లానే ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఇట్. ఓకే. సో మీ తమ్ముడు కూడా స్కేటింగ్లోకి వచ్చాడు కదా, అంటే నిన్ను చూసే ఇన్స్పైర్ అయ్యాడా? అంటే అప్పుడు హీజ్ ఏ యంగర్ సిబ్లింగ్. సో ఆబ్వియస్లీ యంగ్ వాళ్ళందరూ దే కాంట్ థింక్ ఆన్ దేర్ ఓన్ అనుకుంటారు కదా. సో హీ జస్ట్ ఫాలోడ్ మీ అండ్ ఐ కాల్ హిమ్ ఏ కాపీ క్యాట్. సో హీ జస్ట్ కాపీ చేస్తూ ఉంటావా అట్లా? ఏమంటాడు తను? కాపీ క్యాట్ అంటే నేను ఎందుకు కాపీ చేశానండి, నేను ఫస్ట్ అన్నా నువ్వు తర్వాత అన్నావు అంటాడు. ఓకే. అంటే మాధురి గారు తను అది చూస్ చేసుకోవడం, తనని చూసి వాళ్ళ తమ్ముడు కూడా చూస్ చేసుకోవడం ఓకే. అంటే పేరెంట్స్కి డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కదా, పిల్లల్ని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి అని. మీకు ఎలా ఉండే? వాళ్ళకి నచ్చింది? ఇనీషియల్గా మేము ఇంత దూరం వస్తామని మేము అనుకోలేదు, బట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఓకే. దే షోన్ ఒక దాంట్లో ఇంట్రెస్ట్ చూపించారు కదా అని చెప్పి మేము దీంట్లోకి ఎంటర్ అయిపోయాము అంతే. సో అట్లా వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ దే డిడ్ంట్ గివ్ అప్ ఇన్ బిట్వీన్. అది
సో ఎట్లా ఉంటుంది మీకు ఇంట్లో, ఎట్లా ఉంటుంది వాళ్ళ స్కెడ్యూల్ అంతా బ్యాలెన్స్ చేయాలి, మీరింట్లో పనులు చేసుకోవాలి, చాలా ఉంటుంది కదా స్కెడ్యూల్, చాలా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మేము ఇక్కడికి 2016 జూన్ వి గాట్ ట్రాన్స్ఫర్. ఆ తర్వాత మళ్ళీ ఏమైందంటే 2017 జాన్కి మై హస్బెండ్ గాట్ ట్రాన్స్ఫర్ అగైన్. ఓకే. సో వీ హ్యాడ్ టు స్టే బ్యాక్. మేము ఉండిపోయాము. అప్పుడు పిల్లలు అంటే దే వర్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్పోర్ట్, వాళ్ళు కంటిన్యూ చేద్దాము అని అన్నారు. సో ఇది ఒక 1 year కంటిన్యూ చేసి మళ్ళీ షిఫ్ట్ అవుదాము అనుకున్నాము. కానీ తర్వాత ఇంకా ఇక్కడికన్నా ఎక్కడ బెటర్ కోచింగ్ అనిపించలేదు. సో పిల్లల కోసం మీరు ఇక్కడే ఉండిపోయారు పిల్లల్ని చూసుకుంటూ. సూపర్. సో అంటే ఎలా ఉంటుంది నీ స్కెడ్యూల్, ఎలా ఉంటుంది ఆకాంక్ష రోజు? అంటే మార్నింగ్ అట్లీస్ట్ ఈ స్పోర్ట్కి అయితే వీ నీడ్ ఆల్ ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ అన్నీ కావాలి. సో నియర్లీ 4-5 hours అయినా ఉండాలి డేకి ప్రాక్టీస్. సో మార్నింగ్ 5 or 6కి వెళ్తాం. 6కి వెళ్ళి 6 to 7 వార్మప్ అండ్ ఆల్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నీ చేసి తర్వాత 6 to, ఇప్పుడు మాకు కాలేజ్ లేట్ ఉంది కాబట్టి 6 to 8:30 అట్లా చేసుకుంటాం ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్ పొద్దున అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్తాము. కాలేజ్ తర్వాత ఇంక ఈవినింగ్ 4:30 నుంచి ఇంకా స్కేటింగ్ ప్రాక్టీస్ టిల్ 8-8:30 దాకా ఉంటుంది. సో రోజు ఆ స్కెడ్యూల్ ఫాలో అవుతూ ఉంటాం. ఇంకా ఇంటికి వచ్చినాక ఉన్న వర్క్, ఇచ్చిన వర్క్ కాలేజ్లో, లేకపోతే ఇంకా ఫ్రెష్ అప్ అవన్నీ అయిపోయిన తర్వాత అంతే. సూపర్. చాలా మందికి చదువుకోవడం ఒక్కటే కష్టంగా ఉంటుంది. సో నువ్వు దాంతో పాటు స్కేటింగ్ కూడా చేస్తున్నావు అంటే చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. అండ్ తెలుసు నాకు, అంటే ఎంత ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుందో తెలుసు. సో ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, అసలు ఏం చదువుతున్నావు? అంటే ఇప్పుడు నేను వియన్నా విజైటీలో 2nd year బీటెక్. సో నాకు మా లెక్చరర్స్, ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఐ కుడ్ కమ్ టిల్ హియర్. వాళ్ళందరూ నోట్స్ ఏమేమి మిస్ అయ్యాను అవన్నీ పెడుతున్నారు కాబట్టి ఐ కుడ్ మేనేజ్. సూపర్. సో దే ఆర్ కైండ్ ఆఫ్ లైక్ మై బ్యాక్ బోన్. ఓకే. సో అంటే నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా స్టూడెంట్స్, వీళ్ళందరి రియాక్షన్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు గోల్డ్ మెడల్ కూడా వచ్చేసింది కదా, సో ఎట్లా, ఏం మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అన్నాక ఇంకా పార్టీ లేదా, పార్టీ ఎప్పుడు పార్టీ లేదా, ఇంత పెద్దగా అయినాక మమ్మల్ని మర్చిపోతావా, కామన్ వర్డ్స్ కదా, కామన్ వర్డ్స్. మళ్ళీ ఇంకా కొన్నిసార్లు అంటే కాంపిటీషన్ ముందు ఐ ఫీల్ నర్వస్. సో వాళ్ళకి చెప్తూ ఉంటా ఇట్లా అనిపిస్తుంది అని. వాళ్ళు అంటారు ఇంత ఎందుకు నువ్వు, అంటే ఎంత యాంగ్జైటీ ఎందుకు వస్తుంది, నీకు తెలుసు కదా నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసావు, ఎంత ఇది చేసావు, నాకైతే నమ్మకం ఉంది నీకు గోల్డ్ వస్తుందని, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు అంటే వాళ్ళు. సో వాళ్ళ వర్డ్స్ కూడా ముందు నుంచి ఉంది. సో యు ఆర్ లక్కీ కదా, చాలా లక్కీ అట్లాంటి వాళ్ళు దొరకటం. సో అంటే లెక్చరర్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తారు అని చెప్పావు కదా. యా. సో స్టడీస్ పరంగా అంత సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండింది గోల్డ్ మెడల్ వచ్చాక, వాళ్ళు ఏం చెప్పారు? అంటే క్లాసిక్ లెక్చరర్స్ కోట్ ఎప్పుడు ఉంటుంది, సరే ఇంత అచీవ్మెంట్ వచ్చింది కానీ స్టడీస్ అసలు వెనక్కి పడకూడదు, అందరి దగ్గర నేర్చుకోవాలి అంటనే ఉంటారు వాళ్ళు. సో లెక్చరర్స్ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు అని చెప్పావు కదా. మీ ప్రిన్సిపల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ ఉంటేనే మనం స్టడీస్తో పాటు ఇవి కూడా కంటిన్యూ చేయగలుగుతాం కదా. అంటే మా ప్రిన్సిపల్ అంటే ఆయన అన్నారు, యూ హ్యావ్ కమ్ టు దిస్ లెవెల్, ఈ లెవెల్కి వచ్చి ఇంత మంచిగా చేసావు కదా, యూ నీడ్ టు హ్యావ్ సమ్ పబ్లిసిటీ అండ్ ఆల్. అండ్ హీ వాజ్ లైక్ ఇట్స్ రియలీ గుడ్ దట్ యూ హ్యావ్ కమ్ టిల్ హియర్, ఎయిమ్ ఫర్ మోర్, ఎయిమ్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ది వరల్డ్ లెవెల్ అని చెప్పారు. సూపర్. సో ఆయన సపోర్ట్ కూడా ఉంది. ఏషియన్స్కి వెళ్ళే ముందు దే హ్యాడ్ సమ్ 4 camps. ఓకే. సో ఈచ్ క్యాంప్ ఇస్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 15 to 20 days ఉంటుంది. ఓకే. సో అదంతా దే గివ్, వాళ్ళే ఇస్తారు పర్మిషన్ వీళ్ళకి. ఓకే. సూపర్. సో నిజంగా చాలా లక్కీ కదా వీళ్ళు, అంటే అన్ని రకాల సపోర్ట్ కూడా ఉంది, అంత టాలెంట్ కూడా ఉంది. వీళ్ళ స్పోర్ట్స్ డైరెక్టర్ శ్రీరామ సార్ ఉన్నారు, హీ వాజ్ ద ఫస్ట్ వన్. ఆయననే అందరికన్నా ముందు ఎయిర్పోర్ట్ లో వచ్చి ఉన్నారు వీళ్ళకి వెల్కమ్ చెప్పడానికి. సూపర్. సో హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు బాగా. అండ్ వీళ్ళ కోచ్ అనూప్ సార్, హీ ఈజ్ ఆల్సో a very good person, like
ద మూమెంట్ హీ హెస్ కమ్ టు నో వీళ్ళు వస్తున్నారు అంటే దీస్ టూ ద ఫస్ట్ పర్సన్స్ అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు. సూపర్. సో ఇద్దరికి కూడా కోచ్ వాళ్ళే, అనూప్ కుమార్ యామ. ఓకే. సో మీ కోచ్ గురించి చెప్పు ఆకాంక్ష. సో అనూప్ కుమార్ యామ, ఆయన హీస్ అన్ అర్జున అవార్డీ అండ్ ఆల్సో వరల్డ్ ఛాంపియన్. సో హీస్ మై రోల్ మోడల్ ఇండియా నుంచి. అసలు ఇంత ఆ లెవెల్కి వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేశారు, దాంట్లో కూడా అందరినీ కొట్టేసి హీ గాట్ అ గోల్డ్. సో దాట్స్ జస్ట్ అమేజింగ్. ఆయన వర్క్ ఎథిక్ అండ్ ఆయన క్యారెక్టర్ కూడా ఇట్స్ రియలీ ఇంప్రెసివ్. అంటే అంత దాకా వెళ్ళి హీ సో డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్. సో దట్స్ రియలీ ఇన్స్పైరింగ్. సో ఎలా ఉంటుంది, ఎలా ఎంకరేజ్ చేస్తారు నిన్ను వాళ్ళు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే కోచింగ్ అనేది సార్ది అసలు ఇట్స్ లైక్ వరల్డ్ లెవెల్ కోచింగ్. ఆయన చెప్పేవి టెక్నిక్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మనం చేసేది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన చూస్తారు. సో హీ గివ్స్ అస్ ఆల్ దోస్ టెక్నిక్స్ అండ్ ఆల్ దోస్ మైనర్ చేంజెస్, అంటే ఎట్లా ఇంకా ఎఫిషియన్సీతో చేయొచ్చు అనేది. సో ఓకే, సూపర్. సో మాధురి గారు, అంటే స్పోర్ట్స్లో ఇంట్లో ఎట్లయితే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కొట్లాడుకుంటారో, సో స్పోర్ట్స్లో కూడా అంతేనా? స్కేటింగ్లో కూడా అట్లానే కొట్టుకుంటారా ఇద్దరు? స్కేటింగ్లో అంటే వాడి ఏజ్ గ్రూప్ డిఫరెంట్, తినే ఏజ్ గ్రూప్ డిఫరెంట్. సో ఎప్పుడు అక్కడ ఫైట్ చేసే ఛాన్స్ లేదు. ఓకే, ఇంట్లోనే ఏదన్నా ఉన్నా కూడా. ఓకే. సో ఇద్దరు పోటీ పడుతూ ఉంటారా? ఓకే. అంటే నేను బాగా చేస్తాను, నువ్వు బాగా చేస్తావు, ఇలా అట్లా ఏమైనా ఉంటుందా? లేదు అంటే ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉంటారా? మామూలుగా ఎప్పుడైనా సరే వాళ్ళిద్దరికి ఏదో ఒకటి ఫైట్, చిన్న చిన్న ఫైట్స్ ఉంటూనే ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్కేటింగ్ వాడు సజెషన్స్ ఇస్తూ ఉంటాడు, తిన్ సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇద్దరు ఆ విషయంలో మాత్రం బాగా అండర్స్టాండింగ్. ఓకే. సో ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఈ ఛాంపియన్షిప్ అనేది ఎప్పుడు జరిగింది, ఎంతమందితో పోటీ ఉంది? అంటే ఈ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ కొరియాలో జరిగింది. ఫ్రమ్ జూలై 23rd నుంచి 29 దాకా. సో వీ హ్యాడ్ 19 కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ పార్టిసిపేటింగ్. సో మాకి కాంపిటీషన్ ఆల్మోస్ట్ ఒక 200 అబవ్ మెంబర్స్ ఉండే కాంపిటీషన్. సో వీళ్ళందరూ మాది ఛాంపియన్షిప్లోనే లాస్ట్ ప్రోగ్రామ్ ఉండే. సో మాకు ఎట్లా ఉంటుందంటే ప్రోగ్రామ్స్ తర్వాత మార్క్స్ ఇస్తారు, ఎవరికి హైయెస్ట్ మార్క్స్ అంటే వాళ్ళు గెలిచినట్టు. సో మాది లాస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి వెయిటింగ్ లాంజ్లో ఆల్ ద కంట్రీస్ స్కీటర్స్ అందరూ మెడల్స్ తీసుకోవడానికి ఆగారు. తెలిసినాక మాకు గోల్డ్ వచ్చింది అని వాళ్ళందరూ దేవర్ చీరింగ్ ఫర్ అస్. దట్ వాజ్ మెమరబుల్ మూమెంట్. ఎందుకంటే వాళ్ళందరూ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి దే వర్ యునైటెడ్ టు చీర్ ఫర్ అస్. మేము బయటకు వెళ్తున్నప్పుడు దట్ వాజ్ అ హైలైట్ ఆఫ్ ది విన్. సూపర్. సో అంటే దీనికన్నా ముందు, గోల్డ్ మెడల్ కన్నా ముందు వచ్చిన అచీవ్మెంట్స్ గురించి చెప్తావా? అంటే దిస్ ఇస్ మై సెకండ్ ఏషియన్ మెడల్. ఫస్ట్ ఏషియన్ మెడల్ 2023లో వచ్చింది చైనాలో. దట్ వాజ్ ఆల్సో అ గోల్డ్ మెడల్. ఇంకా దానికి ముందు ఐ పార్టిసిపేటెడ్ ఇన్ 5 నేషనల్స్, 1 ఇన్ ఐస్ స్కేటింగ్ అండ్ 4 రోలర్ స్కేటింగ్ నేషనల్స్. అన్నిట్లో కలిపి ఐ గాట్ అరౌండ్ 15+ మెడల్స్ ఇన్ నేషనల్స్. సూపర్. సో మాధురి గారు, ఆల్మోస్ట్ 15+ మెడల్స్ వచ్చాయంట. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీ కూతురు ఇంత చిన్న ఏజ్లో ఇన్ని పథకాలు సాధించడం అనేది నిజంగా చాలా గర్వంగా ఉంటుంది కదా? అది నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే నన్ను కలిసిన వాళ్ళు వెన్ దే చెప్పినప్పుడు కంగ్రాచులేట్ మీ అది అనిపిస్తుంది. మామూలుగా ఏంటి అంటే వీళ్ళు ఇట్లా వస్తూ ఉంటే మెడల్స్ వీ ఫీల్ వెరీ నార్మల్గా అనిపిస్తుంది. అదే ఎవరన్నా వచ్చి మనకి యువర్ కిడ్స్ హావ్ అచీవ్డ్ సో మచ్, వాళ్ళు ఇంత దూరం వెళ్ళారు అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ ప్రౌడ్నెస్ లోపల నుంచి అనిపిస్తుంది. సో ఎలా ఉంటుందంటే ఒక కాంపిటీషన్ ఉంది అన్నప్పుడు మీ సపోర్ట్ కానీ వాళ్ళ ఫాదర్ సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా ఏదైనా కూడా మనం గుడ్ అయినా బ్యాడ్ అయినా తీసుకోవాలి, గెలిచినా ఓడినా యాక్సెప్ట్ చెయ్యాలి కదా. ఇది అందరం చెప్తాము, బట్ అంత కష్టపడి అక్కడి వరకు వెళ్ళి గెలవాలి అని వాళ్ళకు ఉంటుంది. ఓడిపోతే ఆ బాధని ఇంకా మనం చెప్పలేము, ఆ కష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి. సో ఎలా మోటివేషన్ ఇస్తూ ఉంటారు? మాకన్నా కూడా చెప్పాలి అంటే వీళ్ళ నాయనమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అసలు జస్ట్ అ బ్యాక్ బోన్ టు దెమ్. ఎప్పుడన్నా వీళ్ళు కొంచెం డౌన్ అయినా కూడా ఇవన్నీ చాలా సర్వసాధారణం.
ఇవి పట్టించుకోకూడదు, మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సూపర్. సో మంచి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు నీకు. యా, ఎలా ఉంటుంది వాళ్ళతో బాండింగ్? వాళ్ళతో ఇంకా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే పెరిగిన, సో ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పిందే అని, ఇంకా వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసింది అంటే ఇంకా అదే ఫాలో అయిపోవడం చాలా ఉంటుంది కదా, సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి కూడా చాలా ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చే అడ్వైస్ కూడా ఎట్లా ఉంటుందంటే వీ ఫీల్ లైక్ దాని వెనకాల కొంచెం లాజిక్ ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని అర్థమైపోతుంది. నిజం అని చెప్పి నమ్ముతాం, మనకి ధైర్యం వస్తుంది కదా. సో ఇంత ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కరెక్ట్ అయ్యి ఉంటుంది మేబీ అన్నట్టు ఉంటుంది. సో అంటే స్టడీస్తో పాటు స్కేటింగ్ ఏదైనా కూడా మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం కదా. సో వాళ్ళ స్కెడ్యూల్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. పాపం వాళ్ళు పడే కష్టం అంటే నైట్స్, చాలా నైట్స్ నిద్ర కూడా ఉండేది కాదు వీళ్ళకి. లాస్ట్ ఏషియన్స్కి వెళ్ళినప్పుడు తను 12th లో ఉండే. ఆల్మోస్ట్ ఫ్రమ్ మార్చ్ నుంచి డిసెంబర్ వరకు ఈ కాంపిటీషన్సే సరిపోయినాయి తనకి. జాన్ వాజ్ ద ఓన్లీ మంత్. ఆ మంత్లో తను కోచింగ్కి వెళ్ళటం కానీ లేకపోతే లెసన్స్ వినటం కానీ, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ తను MBBS స్టూడెంట్. ఓకే, అంటే మ్యాథ్ అండ్ బయాలజీ రెండు ఉండే. సో రెండు కూడా షీ మేనేజ్డ్. సో అయితే స్పోర్ట్స్ ఏవైనా కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ అనేది అయితే ఉండాలి కదా. సో ఆకాంక్ష ఫిట్నెస్ విషయంలో, ఫుడ్ విషయంలో, ఆకాంక్ష వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు కదా, సో మనం మర్చిపోకూడదు. ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు? ఫుడ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ 9 years అయిపోయింది. మైదా కానీ స్వీట్స్ ఆల్ దీస్ ఓకే, తనైతే కంప్లీట్గా కట్ చేసేసింది. అవి ఏముండవు. మోస్ట్లీ ఫ్రూట్స్, మన ప్రోటీన్ స్టఫ్ ఎక్కువ. ఓకే, సో ఎక్సర్సైజెస్, ఫిట్నెస్ ఇవన్నీ జిమ్ఖానా గ్రౌండ్స్లో రాజేష్ సార్ అని ఉన్నారు. సో హీ టీచర్స్. ఓకే, నైస్. ఎలా అనిపిస్తుంది ఆకాంక్ష ఈ డైట్ ఫాలో అవుతున్నప్పుడు? ఎక్కడ క్రేవింగ్స్ రావా? డైట్ అనేది ఏం కాదు కానీ యూ ఈట్ వాట్ యూ బికమ్. అంటే ఏం తిన్నామో అదే అవుతాం. సో ఐ ఈట్ వాట్ ఐ వాంట్. అంత ఎంత తిన్నానో దాన్ని బట్టి ఫిట్నెస్ అవన్నీ అయిపోతాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్. నాకు అంటారు డైట్ చేయాలి ఇది అని, కానీ జంక్ ఫుడ్ అయితే దట్స్ అన్ అదర్ ఇష్యూ. ఫుడ్ అయితే ఎంతైనా తినొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. హోమ్ కుక్డ్ మీల్స్ అండ్ అన్ని. సో ఇప్పటి వరకు ఎన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసావు? సో ఇప్పుడు దాకా అయితే 5 nationals అండ్ 7 districts, 8 states. ఓకే, స్టేట్ ఛాంపియన్షిప్స్ అన్నీ కలిపి ఐ వన్ అరౌండ్ 100 medals ఇన్ ఎవ్రీథింగ్. అండ్ దాంట్లో కూడా మళ్ళీ ఈ ఓపెన్ నేషనల్స్ అని, ఓపెన్ డిస్ట్రిక్ట్స్, ఆ ఛాంపియన్షిప్స్ కూడా పార్టిసిపేట్ చేశాను. ఓకే, సో ఇంట్లో మీరు ఒక రూమ్ సపరేట్గా వీళ్ళ కోసం ఉంచలేవు కదా, ఈ మెడల్స్ ఇద్దరివి పెట్టాలి కదా. మేము దానికోసం ఒక సెపరేట్ ర్యాక్ లాగా తయారు చేసాము. ఓకే, అది కూడా ఫుల్ అయిపోయింది. సో మళ్ళీ అగైన్ ర్యాక్ రెడీ చేయాలి మీరైతే. సూపర్. సో ఇప్పటి వరకు అంటే ఈ కాంపిటీషన్స్లో 100+ మెడల్స్ వచ్చాయి కదా, బాగా హ్యాపీనెస్ ఇచ్చిన మెడల్ ఏదంటే ఏం చెప్తావు? బాగా గుర్తుండిపోయి మెమరబుల్గా ఉండిపోయింది అంటే దట్ విల్ బీ మై ఫస్ట్ ఏషియన్ మెడల్. ఎందుకంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ వుడ్ విన్ ది గోల్డ్ మెడల్. ఎందుకంటే వీ హ్యాడ్ ఎ సీనియర్ గ్రూప్, సో 2 competitors ఫ్రమ్ ఇండియా. సో ఆ కాంపిటీటర్స్లో దేర్ వాజ్ ది అదర్ గ్రూప్. వాళ్ళు ఇంకా మాకన్నా ఇంకా దే హ్యాడ్ మోర్ ఎక్స్పీరియన్స్, అంటే నేషనల్స్లో అవన్నీ చేశారు. మేము అనుకున్నాం మాకు ఇంకా సిల్వరో బ్రాంజో వస్తుందని, కానీ ఇంకా లాస్ట్లో అవి వచ్చినాక దట్ ఫీలింగ్ వాజ్ అమేజింగ్. మాకు గోల్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెన్ వీ వర్ స్టాండింగ్ ఆన్ ద పోడియం అండ్ నేషనల్ యాంథమ్ ప్లేయింగ్, అసలు ఆ ఫీలింగే వేరుంటుంది. మీ ఫీలింగ్ కన్నా మీ పేరెంట్స్ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. అంటే మీరే సిల్వర్ బ్రాంజ్ ఏదో వస్తుంది అనుకున్నప్పుడు గోల్డ్ మెడల్ రావడము, అందులో ఇద్దరికి రావడము చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. అండ్ దట్ టు ఆ టైంలో, ఆ మూమెంట్లో ఐ వాజ్ ఇన్ చైనా. ఓకే, ఆ టైంలో అంటే 23 ఏషియన్ ఛాంపియన్షిప్. కోవిడ్ అప్పుడే కదా అని చెప్పి కొంచెం మేమేమన్నా వెళ్తే
వాళ్ళకి హెల్ప్ఫుల్గా Helpful గా ఉంటుంది ఉంటుంది అని అని వాళ్ళతో మేము కూడా పాటు వెళ్ళాం, పేరెంట్స్ అందరం కలిసి వెళ్ళాము. మా కోచ్ అమర్ సార్ ఉన్నారు, హీస్ అన్ అదర్ కోచ్ ఫర్ దెమ్. హీ ఈస్ లైక్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ద పేరెంట్స్. ఏ విషయంలో కూడా ఇది అని మేము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. సో ఆయనతో పాటు వెళ్ళాము అక్కడికి. ఆ మినిట్లో అంటే వాళ్ళది అనౌన్స్ చేయంగానే ఐ కుడ్ గో అండ్ హగ్గర్. సూపర్. సో దగ్గరుండి చూసారు అయితే మీరు. సూపర్ హ్యాపీ. సో స్కేటింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్పోర్ట్స్లో దెబ్బలు తగలకుండా ఉండవు, దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, బాగా ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే 19లో నేషనల్స్ తర్వాత ఇట్ వాజ్ నాట్ ఎ స్పోర్ట్ రిలేటెడ్ ఇంజరీ, బట్ ఇంజరీ అయింది. స్కూల్లో వెళ్ళేటప్పుడు ఐ హ్యాడ్ మజిల్ టైర్ అయింది యాంకిల్ దగ్గర. సో అది ఐ కుడెంట్ స్కేట్ ఫర్ 3 months. సో ఆ 3 monthsలో కోవిడ్ స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఆ యాంకిల్ ఆల్మోస్ట్ ఒక 5 months అట్లా పట్టింది మళ్ళీ అవ్వటానికి. చాలా బాధగా ఉంటుంది కదా, అన్ని రోజులు ఒక ఇష్టమైన గేమ్ని మిస్ అవ్వడం, ప్రాక్టీస్ లేకుండా ఉండడం. చాలా 5 months అని వినడానికి ఉన్న వాళ్ళకి చాలా పెద్ద పీరియడ్ అది. ఓకే. సో కాంపిటీషన్స్కి వెళ్ళేప్పుడు ఎవరు వస్తారు నీతో పాటు ఎక్కువగా? అంటే ఇప్పుడు దాకా అంటే నాన్న వాజ్ ఇన్ గుంటూరు కాబట్టి మోస్ట్లీ మమ్మీనే వచ్చేది. క్యాంప్స్కైనా కాంపిటీషన్స్కైనా మమ్మీ వచ్చేది. కొన్నిసార్లు మా పిన్ని కూడా వచ్చేది. సో అట్లా వీళ్ళే వచ్చేవాళ్ళు. మొత్తం ఫ్యామిలీ అందరూ సపోర్టివ్గా ఉన్నారు. సూపర్. సో ఎలా ఉంటుందంటే గెలిచినప్పుడు కానీ ఓడినప్పుడు కానీ అమ్మ ఆల్రెడీ చెప్పేశారు, నాన్న ఎలా ఉంటారు, నాన్న ఎంత సపోర్టివ్గా ఉంటారు? ఆల్రెడీ బిజీగా ఉంటారు కదా, మీతో చాలా తక్కువ ఉండేదని చెప్పారు. అంటే మోస్ట్లీ మాట్లాడేది అప్పుడు అంటే వీకెండ్స్ వచ్చేవాళ్ళు. వీకెండ్స్ అంటే మాకు కూడా అప్పుడు క్లాసెస్ అవన్నీ అంత మాట్లాడేవాళ్ళం కదా. సో మోస్ట్లీ ఫోన్ కాల్స్లో మాట్లాడేటప్పుడు అంటే చెప్పేవాళ్ళు, స్పోర్ట్ అన్నాక ఇట్స్ ఫేర్, కొంతమంది ఓడిపోతారు, గెలవాలంటే కొంతమంది ఓడిపోవాల్సిందే. సో యూ కెన్ బీ ఇన్ ద విన్నింగ్ థింగ్ ఆర్ ద లూజింగ్, ఇట్ డజంట్ మ్యాటర్. మీ 100% ఇచ్చారా లేదా అదే అడుగుతారు. సో ఇచ్చాము అంటే ఏం కాదు, గెలిచినా ఓడిపోయినా మీ సాటిస్ఫాక్షన్ ఎట్లుంది అదే చూసుకోవాలి అన్నారు. సూపర్. సో అంటే నాన్న ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ అవుతూ దూరంగా ఉంటారు కదా, మిస్ అవుతుంటారా బాగా? చాలా. అంటే గెలిచినప్పుడు కూడా ఉండాలనిపిస్తుంది పక్కన, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా డౌన్ అయినా కూడా ఉండాలనిపిస్తుంది, ఫోన్లో కన్నా కూడా దగ్గరగా ఉండి అనిపిస్తుంది కదా. యా, అంటే ఫస్ట్ నేషనల్స్కి ఒక్కసారి వచ్చారు, ఐస్ స్కేటింగ్ నేషనల్స్కి వచ్చారు, మళ్ళీ రోలర్ స్కేటింగ్ నేషనల్స్ కూడా వచ్చారు. సో ఇట్ వాజ్ అ మెమరబుల్ మూమెంట్, ఎందుకంటే మా నాన్న ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ ఉన్నారని ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అవును. సో నీ హాబీస్ ఏంటి? అంటే ఈ చదువు కామన్, స్కేటింగ్ మాకు తెలిసిందే, సో ఇంకా ఏం చేస్తాను? అంటే చిన్నప్పటి నుంచి అన్ని స్పోర్ట్స్ ఆడి, అన్ని స్పోర్ట్స్ ఇంకా బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్ ఇవన్నీ ఆడుతూనే ఉంటాం. అండ్ ఆల్సో నాకు ఈ నావెల్స్ ఇవన్నీ చాలా ఇష్టం. సో టైం దొరికినప్పుడు ఇవన్నీ అయిపోయినాక అది చదువుతా, లేకపోతే మ్యూజిక్, ఐ లవ్ మ్యూజిక్. సో మ్యూజిక్ కూడా చాలా వింటూ ఉంటాను. పాటలు కూడా పాడుతూ ఉంటావా? అంటే అంత పాడను. ఓకే. ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్ దాకా వచ్చాం. సో నెక్స్ట్ వీ కెన్ ట్రై ఫర్ ది వరల్డ్ ఛాంపియన్షిప్ అండ్ దెన్ ఒలింపిక్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు ట్రయల్స్ అవన్నీ ఇవ్వాలి అండ్ సెలెక్షన్స్ అవన్నీ అవుతాయి కాబట్టి వీ నీడ్ టు లుక్ ఫార్వర్డ్, ప్రాక్టీస్ అవుతూనే ఉండాలి. సూపర్. సో మాధురి గారు, మీరు ఆకాంక్షని అండ్ వాళ్ళ బ్రదర్ని ఇద్దరిని ఎలా చూడాలనుకుంటున్నారు, మీరు అండ్ వాళ్ళ ఫాదర్ కూడా? ఇప్పటి వరకు వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్లోనే వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే మాకు అంతకన్నా హ్యాపీనెస్ ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూస్ చేసుకున్నది కాబట్టి వాళ్ళు దే విల్ బీ హ్యాపీ. అవును. అదే మనం చెప్పింది అంటే అది వాళ్ళకు ఒక స్మాల్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండిపోతుంది. సో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో ఇప్పుడు వరకు వెళ్తున్నారు కాబట్టి అదే కంటిన్యూ చేసుకుంటూ ఐ వాంట్ దెమ్ టు గో. మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లోనే వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు వాళ్ళ ఒపీనియన్కి ప్రౌడ్ పేరెంట్స్. సూపర్. సో ఇప్పటివరకు అన్ని విజయాలే సాధిస్తుంది కదా తను. సో అంటే ఇంకా ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది ఆకాంక్షకి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఏమైనా ఉన్నాయా? అంటే సపోర్ట్ అంటే ఫైనాన్షియల్గానే
బికాస్ వీ కుడెంట్ సపోర్ట్ దెమ్ అనుకున్న విధంగా, అంటే మాకున్న ఫైనాన్షియల్ కండిషన్కి. సో వీ కుడెంట్ సపోర్ట్ దెమ్ టు ద ఎక్స్టెంట్ దే వాంటెడ్. ఓకే, వాళ్ళకి అవసరమైనంత వరకు కొన్ని చోట్ల మేము స్టెప్ బ్యాక్ చేసాం కూడా. ఓకే. అవును, స్పోర్ట్స్ అంటే చాలా ఉంటాయి కదా, ఫినాన్షియల్గా కూడా చాలా కావాల్సినవి ఉంటాయి. ఈ స్పాన్సర్స్ అది దొరకటం కూడా అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అవును, అదే క్రికెట్, బ్యాడ్మింటన్ అంటే యూల్ గెట్ ఇట్. స్కేటింగ్లో కొంచెం తక్కువగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఉన్న పేరెంట్స్ని చూస్తే పెళ్లి చెయ్యాలి, సో అమ్మాయి పుట్టింది బాధ్యత, ఇవి ఇంకా అంటే కొంతవరకు మార్పు వచ్చింది కానీ కొంతమందిలో ఇంకా ఉండిపోతున్నాయి కదా. ఎందుకు నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ అన్నారు, అంటే అమ్మ అనేది నేను ఇట్లా ఏదైనా స్పోర్ట్స్లోకి వెళ్తాను అంటే ఏం అవసరం లేదు, కాలు ఏదైనా విరిగితే మళ్ళీ తర్వాత పెళ్లి చేయాలి, అవసరం లేదు ఇలా అంటారు కదా. సో అంటే అలా అమ్మాయిలు ఉన్న పేరెంట్స్ ఎవరైనా కూడా చాలా మంది ఎక్కువగా ఏదో బాధ్యతగా, ఏదో బరువుగా, లేదు అంటే ఎందుకు అప్పుడు అలా అన్న మా అమ్మ ఇప్పుడు వీళ్ళకి అసలు చాలా సపోర్ట్ చేస్తారు. అంటే అది మైండ్ సెట్ మారుతూ వస్తుంది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అని ఏం లేదు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని ఈక్వల్ గా సపోర్ట్ చేస్తారు. సో అట్లాంటి పేరెంట్స్ ఇంకా ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్పాలనుకుంటే? మెయిన్ థింగ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరు దాంట్లో ఎంకరేజ్ చేస్తే దే కెన్ రీచ్ హైట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆకాంక్ష. స్కేటింగ్లో ఇంకా మంచి మెడల్స్ సాధించాలి, ఇంకా మన ఇండియాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడావు, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. నిజంగా చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. చాలా మంది పేరెంట్స్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.